రేపు మళ్లీ తిహార్ జైలుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెళ్లనున్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్కు ఊరటైతే దక్కలేదు. ఇరుపక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ తీర్పును రిజర్వ్ చేసింది. జూన్ 5న తీర్పును వెలువరించనుంది కోర్టు. రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్కు ఊరట దక్కలేదు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపు జైల్లో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రయల్ కోర్టులో కేజ్రీవాల్కి ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ కోసం అలాగే ఇంటరిమ్ బెయిల్ పొడిగింపును చేయాలని చెప్పి రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు పిటిషన్లపైన ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణ జరపడం జరిగింది. తీర్పుని జూన్ 5వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం మే 20వ తేదీ నుంచి ఇటు జూన్ 1వ తేదీ వరకు మాత్రమే కేజ్రీవాల్కి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం. సో ఆ గడువు ముగుస్తుండటంతో రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జైల్లో లొంగిపోవాల్సి ఉంది. ఇప్పటికే తాను జైల్లో లొంగిపోతాను రేపు అని చెప్పి ఒక వీడియోను కూడా నిన్న కేజ్రీవాల్ విడుదల చేయడం జరిగింది. సో వైద్యపరమైన కారణాలతో తనకు ఇంటరిమ్ బెయిల్ ఇవ్వాలని చెప్పి కేజ్రీవాల్ తరపు న్యాయవాది ఈరోజు హరిహరన్ కోర్టును కోరడం జరిగింది. అయితే కేజ్రీవాల్ కేవలం వైద్యపరమైన కారణాలు బూచిగా చూయించి బెయిల్ పొందాలని చెప్పి చూస్తున్నారు. ఆయన అనారోగ్యంతో ఉన్నారు అన్నట్లుగా ఎక్కడ కూడా కనిపించట్లేదు. నిన్న వీడియోలో మాట్లాడినప్పుడు కానీ ఒకవేళ నిజంగా ఆయనకు అనారోగ్య పరీక్షలు చేయించాల్సి ఉంటే కనుక జైల్లో మేము అన్ని రకాల జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటాం. జైలు అథారిటీస్ ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. సో సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోవాల్సిందే. ఇంటరిమ్ బెయిల్ పొడిగింపు అంశం అనేది సుప్రీంకోర్టు పరిధిలోని అంశం. ట్రయల్ కోర్టు దానిపై ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా అలాగే అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వి రాజు ఈరోజు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లను తిరస్కరించాల్సిందిగా, అసలు ఈ పిటిషన్లే విచారణ అనర్హం, కేజ్రీవాల్ నాటకాలాడే రీతిలో ముఖ్యంగా కోర్టుని అలాగే ముఖ్యంగా తప్పుదో పట్టించే విధంగా ఆయన వైఖరి ఉంది అని చెప్పి కోర్టు ముందు ఈరోజు ఎస్వి రాజు అలాగే తుషార్ మెహతాలు కేంద్రం ఇటు ఈడీ తరఫున వాదనలు వినిపించడం జరిగింది. కేజ్రీవాల్కి ముఖ్యంగా అనేక స్కానింగ్స్ పరీక్షలు చేయించాల్సి ఉందని చెప్పి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయని చెప్పి కేజ్రీవాల్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. కానీ ఎక్కడా కూడా ఆయన అనారోగ్యంతో ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే కేజ్రీవాల్ చెప్తున్న టెస్టులు చేయడానికి 2 గంటల సమయం సరిపోతుంది, వారం రోజులు ఎందుకు ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని కూడా ఈడీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్కి సంబంధించి కూడా వీడియోలో మాట్లాడారు. సో అవన్నీ కూడా తప్పులు తడకగా ఉన్నాయి. ఆయన బెయిల్ పై బయటకు వచ్చిన ఈ 21 రోజుల వ్యవధిలో ఏ రోజు కూడా హెల్త్ చెకప్ చేసుకోలేదు, వైద్యుల పరీక్షలకి ఆయన వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఈ బెయిల్ గడువు ముగుస్తుంది కాబట్టి కావాలనే ఈ బెయిల్ని ఇంటరిమ్ బెయిల్ని మధ్యంతర బెయిల్ని పొడిగించాలని చెప్పి ఆయన కోరుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45 కింద ఈ పిటిషన్ విచారణ అనర్హం. హైకోర్టుకు వెళ్ళొచ్చు లేదా ట్రయల్ కోర్టు కూడా వెళ్ళొచ్చు. కానీ ఇందులో ఉన్న ప్రొవిజన్స్ అందుకు అంగీకరించు, ఇందులో నేరం చేశారు అనడానికి రుజువులు ఉన్నాయి కాబట్టి సో మధ్యంతర బెయిల్ అనేది వర్తించదు. ఒకవేళ మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్నా కూడా ప్రస్తుతం ఆయన కస్టడీలో ఉండాల్సి ఉంటుంది. ఆల్రెడీ మధ్యంతర బెయిల్ పైన ఆయన ఉన్నారు. సో ఈ సమయంలో ట్రయల్ కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కూడా ఉండదు. ఒకవేళ ఆయన కస్టడీలో ఉండి జైల్లో ఉండుంటే కనుక ఆ అప్లికేషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. కానీ ప్రస్తుతం ఆయన జైల్లో లేరు కాబట్టి ఈ అప్లికేషనే ఇన్వాలిడ్. సో కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చే పిటిషన్లను తిరస్కరించాలి అని చెప్పి ఈడీ తరపు న్యాయవాదులు ఈరోజు వాదనలు వినిపించారు. సో రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జి కావేరి బవేజా తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. అయితే రేపే తీర్పు ఇవ్వాలి అని చెప్పి జడ్జికి ముఖ్యంగా హరిహరన్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. కానీ రేపు ఆదివారం, సో ఎట్టి పరిస్థితుల్లో మేము 5వ తేదీనే ఈ తీర్పుని వెలువరిస్తామని చెప్పి జడ్జి స్పష్టం చేయడంతో రేపు గడువు ముగుస్తున్న నేపథ్యంలో రేపు కేజ్రీవాల్ తిహార్ జైల్లో లొంగిపోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ తిహార్ జైలుకు వెళ్ళబోతున్నారు. అలాగే ఆయన జ్యుడిషియల్ కస్టడీ 3వ తేదీతో ఎండ్ అవుతుంది కాబట్టి సో ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తే మళ్ళీ కేజ్రీవాల్ తిహార్ జైల్లోనే ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే కేజ్రీవాల్ పైన ఇటు మార్చి 21న ఆయన ఈ కేసులో అరెస్ట్ అయ్యారు కాబట్టి దీనికి సంబంధించిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా కోర్టులో ఈడీ దాఖలు చేసిన పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీ పైన అలాగే కేజ్రీవాల్ పైన. సో ఆ కేసులో కూడా వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని మళ్ళీ ఆయన జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశం ఉంది. సో చూడాలి ఈరోజు వాదనల అనుసారంగా జూన్ 5న కేజ్రీవాల్కి బెయిల్ వస్తుందా లేదా అనేది ఆ రోజే తెలియబోతోంది. సో అప్పటి వరకు అయితే కేజ్రీవాల్ తిహార్ జైలుకి రేపు వెళ్లాల్సిన పరిస్థితి. రేపు మధ్యాహ్నం 2-3 గంటలకి కేజ్రీవాల్ తిహార్ జైల్లో లొంగిపోబోతున్నారు. థ్యాంక్ యూ గోపి.